మనిషిని సృష్టించేవాడు బ్రహ్మ, అది నమ్మకం. ఆ మనిషికి అన్నం పెట్టి రక్షించేవాడు రైతు, ఇది నిజం. Welcome to the MBA Farmer Journey Day 24. Look at this growth, it's incredible. The future of agriculture is here. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఏ ఫార్మర్ నరసింహనాయుడు. డే 24లో భాగంగా ఇవాళ మనం మస్క్ మిలన్ లేక్ వచ్చేసామండి. పదండి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే మనం డే 24కి వచ్చేసాం. మనం క్రాప్ అయితే చూస్తున్నాం, ఒకసారి క్రాప్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. మన క్రాప్ అయితే ఈ విధంగా ఉందండి. డే 24కి వచ్చేసి ఇప్పుడైతే మనం స్పెసిఫిక్గా అంటే ఫ్లవరింగ్కి అయితే స్ప్రే చేయాల్సి ఉంది. త్వరలో మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను నేను ఏ మందులో అయితే స్ప్రే చేయబోతున్నాను అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం సైకిల్ వీల్తో కలుపు కంప్లీట్ చేయడం వచ్చేసి ఒక హాఫ్ ఎకరా బ్యాలెన్స్ ఉంది, అది కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే యాక్చువల్గా అయితే మనము కలుపు అయితే ఇవాళ హాఫ్ ఎకరా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే సమ్మర్ కదా కాబట్టి మనకి ఎండ అనేది ఎక్కువగా ఉంది, దానికోసం అయితే కొంచెం బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్. త్వరలో మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే 919 వచ్చేసి 9 kgs అయితే మనం వదలడం జరుగుతుంది ఫ్రెండ్స్. 3 ఎకరాకు 3 kgs చొప్పున 9 kgs అయితే వదలడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్గా వాడడం లేకేసి బాగా మిక్స్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఏంటి అంటే ఇక ప్రతిరోజు లాగానే స్పీడ్ స్టార్ట్ చేసి మందు అయితే వదలడం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 15 minutesలో అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన క్రాప్లో అయితే ఫ్లవరింగ్ స్టేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం స్పెసిఫిక్గా ఫ్లవరింగ్ కోసం అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం గోద్రేజ్ కంపెనీ వారి డబల్ అనే ప్రోడక్ట్స్ని అయితే మనం చూస్తున్నాం. దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే మనకు ఫ్లవర్ రావడానికి అలాగే ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇందువల్ల మనకు దిగుబడి అనేది పెరగడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనకు హోమోబ్రాస్నోలైడ్ వచ్చేసి 0.04% అయితే ఉంటుంది. దీని వచ్చేసి మనం లీటర్కి వచ్చేసి 0.5 ml నుంచి 1 ml వరకు ఉపయోగించవలసి ఉంటుంది. ఇక్కడైతే మనం అయితే లీటర్కి 1 ml చొప్పున ఉపయోగించడం జరుగుతుంది. 500 లీటర్ వాటర్కి వచ్చేసి 500 ml అయితే ఉపయోగించడం జరుగుతుంది. దీని 500 ml కాస్ట్ వచ్చేసి 2000 అబోవ్ వరకు మనకు మార్కెట్లో ప్రాంతాన్ని బట్టి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు గోద్రేజ్ కంపెనీ వారి విపుల్, ఇది వచ్చేసి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. దీన్ని ఉపయోగించడం వల్ల వచ్చేసి మనకు మొక్కల్లోని కిరణజన్య సంయోగ క్రియ జరగడం వల్ల పోషకాల శోషణ మెరుగుపరుస్తుంది. అదే కాకుండా అధిక కొమ్మలు మరియు పక్క కొమ్మలు రావడం వల్ల అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దీని ధర వచ్చేసి ప్రాంతాన్ని బట్టి గరిష్టంగా 1050 రూపాయల వరకు అందుబాటులో ఉంది. ఇక్కడ దీని మోతాదు విషయానికి వస్తే మనం లీటర్కు 2 ml నుంచి 3 ml వరకు ఉపయోగించవలసి ఉంటుంది ఫ్రెండ్స్, పంటను బట్టి. ఓకే ఫ్రెండ్స్, మనం వీటితో పాటు 1261 కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మోనో అమోనియం ఫాస్ఫేట్ వచ్చేసి ఇందులో వచ్చేసి 12% అమోనియం నత్రజని ఉంటుంది. ఇది మొక్కల యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. 61% వచ్చేసి భాస్వరం అనేది ఉంటుంది. ఇది పూత పండ్ల దిగుబడిని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఫ్లవరింగ్ స్టేజ్లో ఉపయోగించడం వల్ల ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ డెవలప్మెంట్ త్వరగా జరిగి ప్లాంట్ గ్రోత్తో పాటు దిగుబడి పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ముఖ్య గమనిక ఏంటి అంటే జస్ట్ ఈ ప్రోడక్ట్స్ మన క్రాప్ కోసం నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ మాత్రమే. మీకు నచ్చిన కంపెనీ ప్రోడక్ట్స్ అలాగే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ వాడవలసిందిగా మనవి. జస్ట్ ఇది మన క్రాప్ కోసం నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.